ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు సమాధానం కలుగును గాక. షలోమ్. అనేక సార్లు మన జీవితంలో మనం తలపెట్టేటటువంటి కార్యాలు ఆలస్యం అవుతూ ఉన్నప్పుడు, ఇబ్బంది కలుగుతూ ఉన్నప్పుడు, అడ్డంకులు ఎదురైనప్పుడు వాటి గురించి మనము చాలా కలత చెందుతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం, ఆలోచన చేస్తూ ఉంటాం, ఆందోళన చెందుతూ ఉంటాం. వీటితో పాటు మనం ఏం చేస్తాము అంటే ఈ కార్యము జరగడం లేదని చెప్పి అందరితో చెప్తూ ఉంటాం కదండి. కొంతమంది మనం చెప్తున్నప్పుడు మన కష్టాన్ని, మన బాధని, మనకున్న సమస్యని వింటూ ఓదార్చినట్లుగా మాట్లాడినట్టు మాట్లాడతారు తప్ప మనసులో మటుకు వీడికి ఇలాగే జరగాలనుకుంటారు. మన యొక్క ఆశీర్వాదాన్ని, మన యొక్క అభివృద్ధిని, మనం పొందుకునేటటువంటి దీవెనల్ని ఇష్టపడేవారు చాలా తక్కువ మంది ఉంటారని దేవుడి సేవకుడిగా తెలియజేస్తా ఉన్నాను. మనకున్నటువంటి సమస్యలు మనం అందరితో చెప్తూ ఉంటాం. అయితే నీకు సమస్య కలిగినప్పుడు, మీకు ఇబ్బంది కలిగినప్పుడు, మీకు అవసరత ఉన్నప్పుడు, మీకు సహాయము కావాల్సినప్పుడు మీరు చేయాల్సిన కార్యం ఏంటో తెలుసా? 57వ కీర్తన 2వ వచనము, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. ఎవరికి మొరపెట్టుచున్నాను అంటే విని ఊరికే ఉండే దేవుడు కాదు, విని అలాగా సర్లే మళ్ళీ చూద్దామని చెప్పే దేవుడు కాదు, విని ఆలస్యం చేసే దేవుడు కాదు. నీ కార్యము నువ్వు ఎప్పుడైతే మొర పెడతావో, నీ మొరను ఆలకించి నీ కార్యమును సఫలము చేయుడు దేవుడు నీకున్నాడు అని ఈ ఉదయకాల సమయంలో దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. ఆయన పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు. నా నామమున మీరు ఏది అడిగినను చేస్తారని దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీకు ఇస్తున్న శ్రేష్టమైన వాగ్దానం ఏంటో తెలుసా? నీ కార్యము సఫలము చేసే దేవుడు ఉన్నాడు. నువ్వు ప్రార్థన చేస్తే ఒక అద్భుతాన్ని చూస్తావు. ఈరోజు అనేక సంవత్సరాలకు ఒక కార్యం నెరవేరడం లేదా? బిడ్డల చదువు విషయంలోను, వ్యాపార విషయంలోను, మీ పరిచర్య విషయంలోను, మీ ఆరోగ్య విషయంలోను, అది ఏ సమస్య అయి ఉన్నా కూడా ఈ ఉదయకాల సమయంలో మీ కార్యము సఫలము చేయు దేవుడు మీ ప్రార్థన ఆలకించి మీ ప్రార్థనకి జవాబు ఇచ్చునుగాక. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టే కార్యమంతటిలో జయమును అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.